హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. మరి నేను కూడా బాగున్నా. ఈరోజు ఏమి చేసి చూపిద్దాము అనుకుంటున్నానంటే, రేపు జనవరి 1 కాబట్టి కేక్ చేద్దాం అనుకుంటున్నానండి. మరి కేక్ ఎలా చేయాలి ఏంటి, నేను ఎలా చేస్తాను అని మీకు తెలియపరుస్తాం అనుకుంటున్నా. అంతకన్నా ముందుగా మా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ చేయండి మా వీడియోస్ అన్నీ కూడా చూసి. మరి ఇప్పుడు కేక్ చేసే పద్ధతి ఎలా ఉంటుందో చూసేద్దామా. కేక్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ముందుగా 4 కోడిగుడ్లు, ఇలాచీ ఒక 4, చక్కెర, నెయ్యి, వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడరు, డ్రై ఫ్రూట్స్ అండి. బాదం పప్పులు ఇట్లా కట్ చేసి పెట్టాను. బాదం పప్పులు, కిస్మిస్, జీడిపప్పు, కొద్దిగా సోడా ఉప్పు. ఈ పప్పులు అయితే మాత్రం డీప్ ఫ్రై చేసుకోవాలి, నెయ్యి వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మైదా పిండి 1 స్పూను 2 స్పూన్లు పెరుగు, కొన్ని పాలు. ఇప్పుడు చేసే పద్ధతి చూద్దాం. బాండీ పెట్టుకొని ముందుగా నెయ్యి వేసుకోవాలి. దానిలో ఈ కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ముందుగా వేపించుకోవాలి. బాదం పప్పులు, జీడిపప్పు ఇవి కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేపుకోవాలండి. ఇవి వేగేటప్పుడే కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి. వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకొని చూడండి, మంచిగా దోరగా వేగినాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఆపేసుకోవటమే. తర్వాత ఫస్ట్ మనం ఏదైతే ఒక గ్లాస్తో కొలత తీసుకోవాలండి. ఈ కొలత ఎలా అంటే, ఇదిగోండి నేను ఈ గ్లాస్తో చక్కెర తీసుకుంటున్నాను. ముందు చక్కెర వేసుకోవాలి మిక్సీ జార్లో. ఇలాచీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ చక్కెర పొడిలో తర్వాత ఈ కోడిగుడ్లని కొట్టేసుకోవాలండి. 4 గుడ్లు వేస్తున్నాను నేను.
దీనిలోనే కొద్దిగా సోడా ఉప్పు కూడా వేస్తున్నాను. ఒక హాఫ్ స్పూను బేకింగ్ సోడా, కొంచెం బేకింగ్ సోడా, కొద్దిగా సోడా ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఎగ్స్ బాగా బీట్ అయిన తర్వాత ఇదే గ్లాస్తో మైదా కూడా వేసుకోవాలి దీంట్లో. మనం చక్కెర ఎంత తీసుకున్నామో అంతగానే మైదా కూడా తీసుకోవాలి. స్వీట్ తక్కువ తినొచ్చు అనుకుంటే కొద్దిగా మైదా వేసుకోవచ్చు. ఒక గ్లాస్ వేసి నేను కొద్దిగా వేస్తున్నాను. దానిలోనే కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నానండి, ఒక 2 స్పూన్లు. వెనిలా ఎసెన్స్ 2 చుక్కలు. దీనిలో మైదా వేసాను, 2 స్పూన్లు పెరుగు వేసాను, తర్వాత వెనిలా ఎసెన్స్ ఒక 4-5 డ్రాప్స్ వేయాలి. మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టుకుందాం. పిండి ఉండలు లేకుండా స్మూత్గా ఇలా వచ్చిన తర్వాత దీనిలో నెయ్యి వేసుకోవాలండి. కొంచెం నెయ్యి, కొంచెం పాలు, కొద్దిగా పాలు, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. దేంట్లో చేయదలుచుకున్నారో నేనైతే ఒక గిన్నె పెట్టుకున్నానండి. అలా లోపల కూడా ఒక ప్లేట్ వేసాను కుక్కర్ది.
స్టవ్ అయితే ఆన్ చేసి దీన్ని మూత పెట్టాను. ఈలోపు మనం కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇదిగోండి ఇలాంటి గిన్నె ఒకటి తీసుకున్నాను, అల్యూమినియంది. దీంట్లో ముందుగా నెయ్యి అప్లై చేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకొని గిన్నెంతా కూడా అప్లై చేయాలి. కేక్ అంటకుండా చక్కగా మంచిగా రావాలి అంటే ఇలాగా ముందు నెయ్యి రాసుకోవాలి. దీని మీద కొంచెం పొడిపిండిని జల్లుకుందాం. ఇలా మొత్తం గిన్నెంతా కూడా స్ప్రెడ్ అయ్యేటట్టుగా పొడిపిండిని ఇట్లా తిప్పుకుంటూ గిన్నెంతా కూడా కలిసేటట్టుగా చేసుకోవాలి. సార్ చూడండి, ఇదంతా కూడా ఇలా వేసాను నేను పొడిపిండిని. ఇప్పుడు దీని మీద కేక్ బ్యాటర్ని వేసుకుందాం. మనం ఇలా చూస్తున్నప్పుడు చాక్ పెట్టి నైఫ్ పెట్టి కానీ దేని పెట్టి ఒకటి పెట్టి స్మూత్గా పడిపోతూ ఉండాలి, జారుగా ఉండలు లేకుండా. ఇదిగోండి కేక్ బ్యాటర్ దీంట్లో వేసేసాను. దీని మీద మనం ముందు వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుందాం. జీడిపప్పు, బాదాము, కిస్మిస్ వేపి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకొని గిన్నెలో పెట్టేయటమే. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మంచిగా కేక్ రెడీ అయిపోతుందండి. అమ్మగా ఉండే కేక్ రెడీ అయిపోతుంది. గిన్నె హీట్ అయిపోయింది. మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కేక్ ఎట్లా ఉందో చూద్దాం. నేనైతే మా ఇంట్లో జనవరి 1కి ఇట్లా కేక్ తయారు చేస్తున్నా. ఇంట్లో షాప్లో కన్నా మన ఇంట్లో చేసుకుంటే మంచిది కదా, అందుకని నేను తయారు చేస్తున్నాను. కేక్ ఎంతవరకు అయిందో చూద్దాం. ఇలా ఏదైనా నైఫ్ తీసుకొని లోపల గుచ్చితే అంటకుండా ఉండేటట్లయితే కేక్ రెడీ అయినట్టండి. ఏమీ అంటలేదు, అయిపోయింది, రెడీ అయిపోయింది. ఆపేసుకుందాం. స్పాంజ్ కేక్ ఎంత చక్కగా వచ్చిందో చూడండి. మొత్తం ఏం లేదు, క్లీన్ అయిపోయింది. స్పాంజ్ కేక్ ఎంత బాగా వచ్చిందోనండి. కేక్ మన ఇంట్లో మనం చేసుకుంటే ఎంత చక్కగా ఉంటుందో కదా. ఎంత బాగా వచ్చిందోనండి, చూడండి కేక్.
ఎంత చక్కగా వచ్చిందంటే అంత చక్కగా వచ్చింది. స్మూత్గా మెత్తగా స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది మాకు జనవరి 1కి. నచ్చితే లైక్ ఇవ్వండి, మీరు కూడా చేసుకోండి, మీ ఇళ్ళలో బాగా వస్తుంది.